బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మణికొండ పరిధిలోని పుప్పాలగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఐపీఎల్ అపార్ట్మెంట్ 9వ అంతస్తులో మంటలు చెలరేగాయి. అపార్ట్మెంట్ వాసులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో 2 రోజుల క్రితం గృహప్రవేశం జరిగింది. దేవుడి గదిలో వెలిగించిన దీపం కారణంగా పక్కనే ఉన్న కలశానికి మంటలు వ్యాపించాయి. దీంతో మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మణికొండ పరిధిలోని పుప్పాలగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఐపీఎల్ అపార్ట్మెంట్ 9వ అంతస్తులో మంటలు చెలరేగాయి. అపార్ట్మెంట్ వాసులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో 2 రోజుల క్రితం గృహప్రవేశం జరిగింది. దేవుడి గదిలో వెలిగించిన దీపం కారణంగా పక్కనే ఉన్న కలశానికి మంటలు వ్యాపించాయి. దీంతో మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ స్వప్న, ప్రస్తుతం ఏదైతే సోమవారం పూట మాత్రం మణికొండలోని ఓ అపార్ట్మెంట్ లో మాత్రం గృహప్రవేశం జరిగింది. అయితే అదే సందర్భంగా పూజ గదిలో మాత్రం దీపం వెలిగించిన తర్వాత పక్కన ఉన్న కలశానికి అంటుకొని మాత్రం ఒక్కసారిగా ఈరోజు తెల్లవారుజామున చూసుకున్నట్లయితే మంటలు అయితే చెలరేగాయి అని తెలుస్తుంది. మనం విజువల్స్ లో చూసుకున్నా కూడా మణికొండలో భారీ ఎత్తున ఉన్న అపార్ట్మెంట్ లో 9వ అంతస్తులో మాత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు, అపార్ట్మెంట్ లో నివసిస్తున్న స్థానికులు భయభ్రాంతులకు గురి అయ్యి బయటికి పరుగులు తీయడం జరిగింది. దీనివల్ల అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వడంతో మాత్రం రంగంలో దిగిన అగ్నిమాపక సిబ్బంది మాత్రం మంటల్ని మొత్తం పూర్తిగా ఆర్పేశారు. మనం విజువల్ లో చూసుకున్న నల్లటి మంటలతో చెలరేగినట్టుగా కూడా మొత్తం దృశ్యాలు చూడొచ్చు. అయితే దీంట్లో కూడా ఆ కేసు అయితే నమోదు చేసుకుని అయితే దర్యాప్తు కూడా చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2 రోజుల కిందనే వీళ్ళు ఈ దీపాన్ని పెట్టడం వల్లనే ఈ కారణంగా, ఎందుకంటే ఆ ఇంట్లో కూడా ఎవరు లేకపోవడం, ఎందుకంటే మనం విజువల్లో కూడా చూస్తున్నా ఇంట్లో ఎవరు నివసించట్లేదు. గత 2 రోజుల కిందనే గృహప్రవేశం కావడంతో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఈ సంఘటన జరిగిందని అయితే కూడా పోలీసులు కావచ్చు, అగ్నిమాపక సిబ్బంది కూడా కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. ఎట్టకేలకైతే ఈ మంటలను ఆర్పేసి మాత్రం అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. స్వప్న. థ్యాంక్ యూ క్రాంతి.